పిల్లల పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది ఇవాళ ఇల్లు కడతాం చాలా ఈజీ అయిపోయిందమ్మా. పెళ్లి చేయటం కొంచెం కష్టమైపోయింది. కొంచెం కాదు బాగా కష్టం అవుతుంది. నేను కూడా చెడ్డోడ్నే, మంచి అనేది లేదు. ఫ్లెక్సిబుల్గా అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి సిచ్యువేషన్ బట్టి మంచితనం బయటకు వస్తుంది. అదే సిచ్యువేషన్ వాళ్ళకి సింక్ అయిపోతే చెడ్డతనం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు మీకు మంచివాడు అవ్వచ్చు, రేపు మీరు ఏదో రిక్వైర్మెంట్ అడుగుతారు, నేను చేయలేకపోవచ్చు. చిన్న ఇష్యూ బిగినైందా అమ్మా, అది సిలవల పలవలగా వచ్చి పెద్ద చెట్టు అయిపోద్ది. ఆ చెట్టుని తీయలేము. ఆ చెట్టును నరకటం తప్ప పునాది వేళతో తీయలేము. నరకటం మీనింగ్ డైవర్సే. ఎలాంటి కులాల వాళ్లకు తొందరగా పెళ్లిళ్ళు కుదురుతున్నాయి? అలాగే కులం ఈ కులంలోనే మా కులంలోనే సంబంధం కావాలని అడుగుతూ ఉంటారా? ఎక్కడ బయటపడిన కులాలు మా దగ్గరకు వచ్చి బయటపడతారమ్మా. ఒక్కసారి వచ్చే జీవితానికి మనకు ఎందుకు ఆరాటం, ఎందుకు తపన, ఎందుకు యాంగ్జైటీ? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, పొలాలు ఉండాలి, ఇలాంటి డిమాండ్స్ కండిషన్స్ పెడుతూ ఉన్నారు. మీ దగ్గరికి ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? ఇలాంటివి వస్తున్నాయా కాదు, వచ్చేయండి. అలాంటివే ప్రతి పేరెంటు ఏదో ఒక ఆస్తితోనే వస్తారు నా దగ్గరికి. నీ తీసుకొచ్చిన ఆస్తులు ఎక్కడ ఉంటున్నాయి? నీ పేరు మీద నీ బీరువాలో, నీ అమ్మగారి బీరువాలోనో నీ బీరువాలోనో ఉంటున్నాయి ఆస్తులు. నువ్వు తీసుకెళ్ళిన బంగారం ఎక్కడ ఉంటుంది? నీ బీరువాలోనో నీ అమ్మగారి బీరువాలోనో ఉంటుంది. ఆఖరికి మొగుడు పట్టుకుంటా కూడా ఇవ్వవు, ఏదో అగ్గు చేసుకున్నప్పుడు తప్ప ఆయనకు తగలదు. ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు, ఏమీ లేవు, అంతా కమర్షియల్ అయ్యి. మీరు 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్లి చేసుకొని మీరు వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేస్తారు? ఒక తల్లి తండ్రి వాళ్ళు భూమి మీదకి వచ్చిన బాధ్యత ఎప్పుడు తీరుతో తెలుసా అమ్మా? వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసిన రోజు తీరిపోద్ది. మనవలను చూడాలి, మనవరాలను చూడాలి, వాళ్ళ బారసాలను చూడాలి, వాళ్ళ సంవత్సరాలు చూడాలి. ఈ కాదమ్మా కావాల్సింది. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. ఈ రోజుల్లో పిల్లలకు పెళ్లి సంబంధం చూడడం అనేది తల్లిదండ్రులకు పెద్ద టాస్క్ గా మారిపోయింది. మీ పిల్లలకు ఎలాంటి జోడీ కావాలో మాకు చెప్పండి, మేము ఆ బాధ్యత తీసుకుంటామంటున్నారు హ్యాపీ మ్యారేజ్ బ్యూరో CEO మాధవ్ గారు. ప్రస్తుతం ఆయన నాతో పాటు ఉన్నారు. మాధవ్ గారితో మాట్లాడి పెళ్లి సంబంధాల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మాధవ్ గారు. నమస్తే అమ్మా. ఈ రోజుల్లో ఒక ఆడపిల్లకి గాని మగపిల్లాడికి గాని పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రులకు బాధ్యతగా మారిపోయింది. అయితే పిల్లల పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటున్నాయి? ఓకే అమ్మా, నా పేరు మాధవ్ కాటాబొత్తల. నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో KPHP. నేను అక్కడే ఉంటాను. మెయిన్ బ్రాంచ్ అదే నాకు. ఇవాళ ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనేది. ఇవాళ ఇల్లు కడతాం చాలా ఈజీ అయిపోయిందమ్మా. పెళ్లి చేయటం కొంచెం కష్టమైపోయింది. కొంచెం కాదు బాగా కష్టం అవుతుంది. ఆ కష్టం దేనికి అనేది ఇప్పుడు మీరు తల్లిదండ్రుల ఆలోచనలు అన్నారు చూసారా, ఆ ఆలోచనలో డిఫరెంట్ కాన్సెప్ట్తో నడుస్తున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన కోరికలు, ఒక్కొక్క రకమైన ఆలోచనలు, ఒక్కొక్క రకమైన ఆశలు, ఒక్కొక్క రకమైన అత్యాశలు, ఇవన్నీ ఉండటం వల్ల కొంచెం లేట్ అవుతుందమ్మా. ఆ లేట్ అవటానికి కారణం మాత్రం తల్లిదండ్రులే అమ్మా. 80% తల్లిదండ్రులు అయితే 20% పిల్లలమ్మా. అది మా పిల్లలకు అన్నీ తెలుసు, మా పిల్లలు చెప్పిందే నిజం అనే కాన్సెప్ట్తో కొందరు వెళ్తున్నారమ్మా. కొందరు తల్లిదండ్రులను మాకు ఈ రిక్వైర్మెంట్ కావాలి, ఇంత ప్రాపర్టీ కావాలి, ఇంత శాలరీ కావాలి, ఇలా వెళ్తున్నారమ్మా. దానివల్ల లేట్ అవుతుందమ్మా. అందుకని మీరు ఇందా చెప్పినట్టు ఇల్లు కడతాం ఈజీ, పెళ్లి చేయటం కష్టం అవుతుందమ్మా. ఎలాంటి కులాల వాళ్లకు తొందరగా పెళ్లిళ్ళు కుదురుతున్నాయి? అలాగే కులం ఈ కులంలోనే మా కులంలోనే సంబంధం కావాలని అడుగుతూ ఉంటారా? కులం అనేది మేజర్గా కులమే నడుస్తుందమ్మా. మెయిన్ కులం. ఎక్కడ బయటపడిన కులాలు మా దగ్గరకు వచ్చి బయటపడతారమ్మా. అది ఎవరి కులం వాళ్ళకి గొప్ప, ఎవరి కులం వాళ్ళకి ఇష్టం, నేను కాదన్న విషయం. కానీ కులం అనే కాన్సెప్ట్ మాత్రం మా మ్యారేజ్ బ్యూరోస్లోనే బయటకు వస్తాయి. కులం అనే కాన్సెప్ట్ ఒకటి, డబ్బు అనే కాన్సెప్ట్ ఒకటి, ఆస్తులు అనే కాన్సెప్ట్ ఒకటి. ఈ 3 కాన్సెప్ట్లు కూడా మా మ్యారేజ్ బ్యూరోలోనే వస్తాయమ్మా. మా దగ్గరే బయటపడతారు కస్టమర్లు, ఇంకెక్కడ బయటపడరు. కానీ ఏంటంటే ఆ కులాన్ని కొందరు ఉన్నారమ్మా, మీరు అన్నట్టు క్యాష్ నోబార్కి వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారంటే ఒక స్టేజ్ అయినాక, ఈ కులంలో కొంతకాలం సెట్ చేసినాక, ఈ కొంతకాలం సెట్ చేయటంతోనే వాళ్ళకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు నష్టపోతున్నారమ్మా. నష్టపోయినాక అప్పుడు నో క్యాస్ట్ బార్కి వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఉన్నారు, రానోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కులం అంత ఇంపార్టెంట్ కనపడుతుందమ్మా.
ఆడపిల్లల విషయంలో గానీ కులం విషయంలో ఎక్కడైనా సడలింపు అనేది ఉంటుందా? ఉంటుందమ్మా, కొంత ఏజ్ పెరిగినాక ఉంటుంది. కొంత ఏజ్ పెరిగినాక అది ఎలా ఉంటుందంటేనమ్మా, ఇవాళ మ్యాచ్లు చూస్తాం బిగిన్ చేసేదే 27, 28 ఇయర్స్కి బిగిన్ చేస్తున్నారమ్మా. ఇంతకుముందు 25, 24కి అలా బిగిన్ చేసేవాళ్ళు. అంతకుముందు 18, 20కి బిగిన్ చేసేవాళ్ళు. ఆడపిల్లకైనా మగపిల్లవాడికైనా కూడా ఇప్పుడు నా దగ్గరికి 98 ఫైల్స్ ఇప్పుడు వస్తున్నాయమ్మా. 98లో పుట్టిన వాళ్ళ ఫైల్స్ ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఇంచుమించు 27 ఇయర్స్కి ఇప్పుడు బిగిన్ చేస్తున్నారు పేరెంట్స్ పెళ్లి చేయాలని ఆలోచనతో ఇప్పుడు వస్తున్నారు బయటికి. లేదు ఇంకొక 6 నెలల ముందు బయట ఎక్కడన్నా సెర్చ్ చేసి అందకో దొరకకో నా దగ్గరకు వచ్చి ఉండొచ్చు. ఇప్పుడైతే 98 అలా వస్తున్నారమ్మా. 97 అయితే కొంచెం ముందు వచ్చారు. ఇప్పుడు 98, 99 కూడా తక్కువ వస్తున్నాయమ్మా. 2000 నాకు నెలలో 1, 2 తగులుతాయమ్మా 2000 పుట్టిన పిల్లలే. అంటే ఇంకా తల్లిదండ్రులకి 99, 2000 పిల్లలకి ఇంకా పెళ్లి చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి ఉంది. ఆ నెక్స్ట్ ఏమవుతుందంటే అమ్మా 32 వరకు 33 వరకు కూడా బాగుంటుంది. 35 దాటితే ఈ ఆడపిల్లలు ఆంటీలు అయిపోతున్నారమ్మా, మగపిల్లలు అంకుళ్ళు అయిపోతున్నారు. అక్కడి నుంచి 45 దాటితే ఆడపిల్లను మామగారులు అయిపోతున్నారు, బాయ్లను తాతగారులు అయిపోతున్నారు. ఆ ఆలోచన కూడా వీళ్ళకి ఉండలేదమ్మా. పిల్లలకి ఉండలేదు, పిల్లల తల్లిదండ్రులకు ఉండలేదు. ఆ వయసు దగ్గరకు వచ్చినా కూడా కులం వెంబడే తిరుగుతున్నారు. ఇప్పుడు నేనేమంటానంటే 35 ఏజ్ వరకు కూడా మీరు చూడండి, ఫస్ట్ మ్యాచ్కి వెళ్దాం. 35 దాటిపోతుంది, లేదు 40+ వచ్చింది. ఏమంటే కొంచెం మారండి మీరు, అవసరమైతే సెకండ్ మ్యాచ్కి వెళ్దాం. పిల్లలు లేని అబ్బాయినో చూస్తా. లేదండి, మొన్న రీసెంట్గా నా దగ్గర 42 ఇయర్స్ బాయ్ వచ్చారు. వాళ్ళ మదరు ఫాదరు కొంచెం ఐఏఎస్ ర్యాంకు వచ్చారు. మదరు ఫాదర్ నా దగ్గర కళ్ళ పెట్టుకున్నారు. 42 ఇయర్స్ ఇక్కడే బంజారాహిల్స్లో ఉంటారు. మరి ఇప్పటికి కూడా ఫస్ట్ మ్యాచ్ చూడమన్నారు. మరి అది ఆలోచన, అత్యాశ, ఆశ, ప్రాపర్టీ ఉందా కుర్రోడికి, 22 lakhs ప్యాకేజ్ ఉంది, ఇంకా ఫస్ట్ మ్యాచ్. 42 ఇయర్స్ అబ్బాయికి ఫస్ట్ మ్యాచ్ అంటే ఎంతవరకు దొరుకుతారమ్మా? 38 ఏళ్ళు 39 ఏళ్ళ వరకు ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోకుండా ఉంటుంది? ఉండేవాళ్ళు ఉంటారు, నేను కాదన్నా. 100లో ఎంత % ఉంటారు? పైగా అదే కులంలో కావాలి, అదే కాస్ట్ కావాలి. మళ్ళా ఇక్కడ ఎలా ఉంటుందంటేనమ్మా, ఆడపిల్లల ఆలోచనలు కొన్ని బయటపడిపోతున్నాయి. మాకు స్టార్టింగ్లో చెప్పేస్తున్నారు, మాకు ఈ ప్యాకేజ్ కావాలి, 15 పైన కావాలి, 20 పైన కావాలి. పాపకి 18 ఉందనుకోమ్మా, 20+ ప్యాకేజ్ కావాలంటున్నారు. అదే పాపకు 20 ఉందనుకో 25+ కావాలంటున్నారు. అదే పాపలో ₹1 కోటి ఇస్తున్నారనుకో 10 కోట్లను చూడమంటున్నారు. వీళ్ళు ఒక 5 కోట్లు ఇస్తున్నారనుకో ఒక 25 CROని చూడండి అంటున్నారు. ఇలా ఇది కాకుండా అక్కడ ఏజ్కి వచ్చినప్పటికీ ఆ ఏజ్లో 100 మందిలో ఎంత పర్సంటేజ్ ముందు పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. ఆ 3, 4 కోసం సేమ్ క్యాస్ట్లో ఎంతవరకు వెళ్తాం? 40 ఏళ్ళోడికి, 42 ఏళ్ళకి, 38 ఏళ్ళోడికి. అది గ్రహించట్లా. అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు ఏజ్ వాళ్ళకి. అది గ్రహించట్లా తల్లిదండ్రులు. ఇంకా కాదులేండి ఫస్ట్ మ్యాచ్, నేనైతే అది చేసి పెట్టాలి, అది నా వృత్తి ధర్మం, అది నేను అలాగే ప్రయత్నిస్తాను. అదేంటంటే నాకు కొంచెం వెసులుబాటు ఇస్తే సెకండ్ మ్యారేజ్కి వస్తే నేనేం లాభపడినమ్మా. ఫస్ట్ మ్యారేజ్ కన్నా నేను అదే డబ్బు తీసుకుంటా, అదే రిజిస్ట్రేషన్ తీసుకుంటా. ఈ అబ్బాయికి సెకండ్ మ్యారేజో లేకపోతే ఈ అమ్మాయికి సెకండ్ మ్యారేజ్ అబ్బాయికో నేను అదే డబ్బే తీసుకుంటామ్మా. నాకు లాభమేం లేదు. ఇలా నేను ఫ్లెక్సిబుల్ అవ్వండి అని చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి తొందరగా పెళ్ళి అవుద్ది. ఇంకో సంవత్సరాలు పట్టేది ఒక 6 నెలలు అవుద్ది. ఈ ఒక 6 నెలల్లో నీకు ముందు పెళ్ళి అయితే నీకు ఇంకొక 6 నెలల ముందు పిల్లలు పుడితే నీకు పిల్లలు ఎంత తొందరగా నీ చేతికి వస్తారు. నువ్వు ముసలోడు అయిపోతావు. నువ్వు 60 వచ్చినాక నీకు 18 ఏళ్ళ కొడుకో 18 ఏళ్ళ కూతురో నీ మాట వింటదా? నీకు ఓపిక తగ్గిపోద్ది, నీకు ఇన్కమ్ తగ్గిపోద్ది, నీకు బలం తగ్గిపోద్ది. ఎప్పుడైతే మన దగ్గర బలం లేదో, ఎప్పుడైతే మన దగ్గర డబ్బు సంపాదన లేదో, ఆస్తులు ఉండొచ్చమ్మా, ఆస్తులు ఉండటం వేరు, డబ్బు సంపాదన ఉండటం వేరు. డబ్బు సంపాదన లేదో, ఎప్పుడైతే మన గొంతులో బేస్ లేదో ఆటోమేటిక్గా మన పిల్లలే మన మాట వినరు. అది గ్రహించట్లా. కొందరు తల్లిదండ్రులు చెబుతున్నారు, సార్ మా పిల్లలు వింటలేదు సార్, మా పిల్లలు మీరు ఏమైనా కౌన్సిలింగ్ చేస్తారా, ఒక మాట చెప్పండి సార్ అని ఫోన్ చేసి పిల్లలకి ఇచ్చి నాతో మాట్లాడిస్తున్నారు. నేను చెబుతానమ్మా, నాకు దానికి పేమెంట్ ఏమవసరం లేదు, ఏముందమ్మా దానికి, ఒక మనిషిని మారితే చాలదమ్మా, నా మూలంగా నా ద్వారా ఒక మనిషి మారారు, నాకు అంతకుమించి ఆనందం ఏముంటుంది. అలా ప్రయత్నిస్తానమ్మా. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, పొలాలు ఉండాలి, ఇలాంటి డిమాండ్స్, కండిషన్స్ పెడుతూ ఉన్నారు. మీ దగ్గరికి ఇలాంటివి ఏమైనా వస్తున్నాయా? నా దగ్గరికి వచ్చేయన్నీ అలాంటివి అమ్మా. ఇలాంటివి వస్తున్నాయా కాదు, వచ్చేయన్నీ అలాంటివే. ప్రతి పేరెంటు ఏదో ఒక ఆశతోనే వస్తారు నా దగ్గరికి. ఏదో ఒక ఆశ. ఒకళ్ళకి ప్యాకేజ్ కావాలంటారు, ఒకళ్ళకి ప్రాపర్టీ కావాలంటారు. ఇందాక అదే మీకు చెప్పబోతున్నా.
ఆడపిల్లల తల్లిదండ్రులను స్టార్టింగ్ బయటపడిపోతున్నారు. మగపిల్లల తల్లిదండ్రులను ముందు మంచి పిల్ల దొరికితే చాలండి, సాంప్రదాయమైన పిల్ల దొరికితే చాలండి అంటారు. నేను ఒకటే చెప్తా, సార్ ఈ ప్రపంచంలో మంచి అనేది లేదు, మంచోళ్ళు లేరు, నేను కూడా చెడ్డోడ్నే, మంచి అనేది లేదు. ఫ్లెక్సిబుల్గా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మంచితనం బయటకు వస్తుంది. అదే సిచ్యువేషన్ వాళ్ళకి సింక్ అయిపోతే చెడ్డతనం బయటకు వస్తుంది. నేను ఇప్పుడు మీకు మంచోడిని అవ్వచ్చు, రేపు మీరు ఏదో రిక్వైర్మెంట్ అడుగుతారు, నేను చేయలేకపోవచ్చు. లేదు నేనేదో మిమ్మల్ని అడుగుతా, మీరు నాకు చేయలేకపోవచ్చు, మీరు నాకు చెడ్డోళ్ళు అవుతారు. నిన్న మంచోడిని వాళ్ళు చెడ్డోడిని, రేపు మళ్ళీ మంచోడిని అవ్వచ్చు. మంచి లేదు అసలు. కానీ ప్రతి పేరెంట్ అడిగేది మంచి. నీదే చెప్తా, మంచి లేదండి, మంచిని మనం వెతుక్కుందాము. మంచి ఉండాలండి, పిల్లోడు సింక్ అవ్వాలండి, పిల్ల ఇంట్లో కలిసిపోవాలండి. ఎలా కలిసిపోద్దమ్మా? ఎలా తెలుస్తుంది? నీకు పెళ్ళయ్యి నీ ఇంటికి అత్తగారింటికి కోడలు ఫస్ట్ టైం వస్తుంది. నీ ఇంటి అలవాట్లు, నీ ఇంటి కట్టుబాట్లు, నీ ఆచారాలు, నువ్వు పూజ ఎలా చేస్తావో తెలీదు, నువ్వు మంత్రం ఎలా చదువుతావో తెలీదు, నువ్వు ముందు వంట ఎలా చేస్తావో తెలీదు. ఒకళ్ళ కంచంలో అన్నం పెట్టి కూరేస్తారు, కొందరు ఫస్ట్ కూరేసి అన్నం పెడతారు. సిచ్యువేషన్ తెలియదు. ఆ పిల్లకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ నువ్వు చెప్పి నేర్పించుకొని ఇది పద్ధతి అమ్మా, అది ఒక్కసారి రాదు. అందులో ఇంతకుముందు అంటే చిన్నపిల్లలు చెబితే వినేవాళ్ళు. ఇవాళ చిన్నపిల్ల కాదు, నీకు 27, 28, 30, 32 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు. వాళ్ళకి చెబితే వినేవాళ్ళు కాదు, ప్రాక్టికాలిటీకి రావాలి వాళ్ళకి. నువ్వు అత్తగారు అతను చూపిస్తే కుదరదు ఇక్కడ. అలాగే ఇది అల్లుడు ఈ అమ్మాయిల ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆ సిగ్గుపోవాలి, ముందు వైఫ్ అలవాటు పడాలి. ఈ వైఫ్ అలవాటు పడతాకే 3 నెలలు పట్టుద్ది. ఒక మనిషి అర్థం చేసుకుంటాకే 3 నెలలు టైం అమ్మా. ఇంట్లో ఈ కొత్తగా చేసుకున్న భర్తకి ఏం కావాలి, కొత్తగా చేసుకున్న భార్యకి ఏమి ఇష్టమో తెలుసుకుంటాకే 3 నెలలు టైం పట్టుద్ది. పెళ్ళవంగానే సింక్ అయిపోవాలి, కలిసిపోవాలి. ఏంటమ్మా కాన్సెప్టే తప్పు. నేను అదే చెబుతా పేరెంట్స్కి, అమ్మ అలా ఆలోచించొద్దమ్మా, మీరు కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. ఈ కాన్సెప్ట్ తప్పు. ముందు మీరు అమ్మాయిని అలవాటు చేసుకోండి, మీరు ఈ అబ్బాయిని అలవాటు చేసుకోండి, తర్వాత వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు అలవాటు చేసుకోండి. ఆ తర్వాత ఏంటనేది చూసుకోండి. ఈ లోపల ఇక్కడ ఈగోలుగా పోవద్దు, గర్వాలుగా పోవద్దు, గొప్పలకు పోవద్దు. ఒకళ్ళకి రూపాయి ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి రూపాయి తక్కువ ఉండొచ్చు, ఒకళ్ళకి కొంత ప్యాకేజ్ ఉండొచ్చు, కొంత ప్యాకేజ్ అవ్వచ్చు, ఒకళ్ళు అందం ఉండొచ్చు, ఒకళ్ళు అందం లేకపోవచ్చు. ఏది మేల్ ఫీమేల్లో. కానీ మనం సర్దుకుపోతే, ఇద్దరూ సర్దుకుపోతే హ్యాపీగా ఉంటుంది. మీరు ఏమాత్రం సర్దుకుపోలేదా, చిన్న ఇష్యూ బిగినైందా అమ్మా, అది సిలవలో పలవలుగా వచ్చి పెద్ద చెట్టు అయిపోద్ది. ఆ చెట్టుని తీయలేము. ఆ చెట్టును నరకటం తప్ప పునాది వేళతో తీయలేము. నరకటం మీనింగ్ డైవర్సే. ఇవాళ డైవర్స్ తీసుకుంటారు, వీడు మంచోడు కానీ డైవర్స్ తీసుకుంటారు. లేకపోతే అమ్మాయి చెడ్డదో, లేకపోతే గోల పెట్టిందో, కొంచెం ఈ ఇబ్బంది పెట్టిందో డైవర్స్ తీసుకుంటారు. రేపు నీకొచ్చే పెళ్ళం దీనికన్నా ముదురుడు వస్తే, నీకొచ్చే భర్త వీడికన్నా ముదురోడు వస్తే అప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ డైవర్స్ తీసుకుంటారా? ఎంతకాలం ఇది జీవితమా? అసలు మనం పుట్టింది ఎన్నికాలం, ఎన్ని సంవత్సరాలు బతుకుతామమ్మా? ఎన్ని సంవత్సరాలు బతికేది మనం? మా అయితే అబ్బాయి వయసు 60, మెన్ వయసు 60 నుంచి 65 లోపు మన ఇండియన్ ఫుడ్కి అవుద్ది. అమ్మాయిది 65 నుంచి 67, 70 వరకు ఉంది. ఈ 70 ఏళ్ళలో ఎప్పుడు మన ఈ జీవితం ఒక్కసారే వస్తుంది. ఒక్కసారి వచ్చే జీవితానికి మనకు ఎందుకు ఆరాటం, ఎందుకు తపన, ఎందుకు యాంగ్జైటీ? సర్దుకుందాం, తొందరగా పెళ్లి చేసుకుందాం. మీరు 30 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నారు, ఇంకా బతికేది 30 ఏళ్ళే, 35 ఏళ్ళే. కొందరు బతుకుతారమ్మా 75. నేను యావరేజ్ ఏజ్ చెబుతున్నా, దీనిలో ఎవరు హట్ అవ్వద్దు. ఇంకా 35 ఏళ్ళకి ఏంటి, చివరి 50 దాటితే నువ్వు అయిపోయింది, ఆవిడ అయిపోయింది, నువ్వు అయిపోయినట్టు 50 దాటితే. మా అయితే నువ్వు 30 పెళ్లి చేసుకున్నావు, 50 మధ్యలో 20 ఏళ్ళే మీ జీవితం శుభ్రంగా చేసుకునేది. ఏంటి ఆ 20 ఏళ్ళకి మీరు ఎందుకు ఆరాటపడుతున్నారు? పిల్లలు పుట్టే వరకు ఒక తాపత్రం, పిల్లలు పుట్టినాక వాళ్ళని మంచి కాలేజీలో చేయాలి, మంచి స్కూల్లో చేయాలి, మంచి కాన్వెంట్లో చదివించాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి. ఇంకో కాన్సెప్ట్ అమ్మ, తల్లిదండ్రులు కూడా ఇవాళ పిల్ల గుణవంతురాలా, లేకపోతే పిల్లోడు గుణవంతుడా, లేకపోతే పిల్లోడు కుటుంబం ఎలా ఉంది, పిల్ల కుటుంబం ఎలా ఉంది చూడలేదమ్మా. ఐబిఎంలో చదివారా, లేకపోతే టాప్ 10 కాలేజెస్లో చదివారా, లేకపోతే టాప్ 10 యూనివర్సిటీలో చదివారా, ఐఐటి చదివారా, ఎన్ఐటి చదివారా? ఎందుకు అవన్నీ? నీ కూతురు శుభ్రంగా చూసుకుంటే చాలదా? ఐఐటీలు ఎన్ఐటీలు ఎందుకు? కాదండి, ఆ కల్చర్ అలవాటు పడాలి. ఆ కల్చర్ వల్లే రేపు నీకు ఇబ్బంది వస్తే మళ్ళీ నువ్వు డైవర్స్కి వెళ్తావుగా. కదా మీరు కమ్యూనికేట్ అవ్వండి, మీ ఇద్దరు కలవండి, మాట్లాడుకోండి, డిస్కస్ చేసుకోండి. నా దగ్గరకు వస్తే కనుక నేను పెళ్లి చూపులు పెడితే నేను కంపల్సరీ అమ్మాయిని అబ్బాయిని డిస్కస్ చేసుకొని ఇస్తానమ్మా. ఓ పావు గంట ఫోన్ నెంబర్లు అయితే ఇప్పించను, డిస్కస్ చేసుకోండి, మాట్లాడుకోండి. మళ్ళీ కావాలంటే మళ్ళీ పిలిపిస్తా, మళ్ళీ కూర్చోండి.
ఇప్పుడు ఫస్ట్లోనే కొంచెం వీడియో ఉంటుందమ్మా, కొంచెం బెరుకు ఉంటుంది, మాట్లాడలేరు. నెక్స్ట్ టైం కూర్చోండి, ఇవాళ మాట్లాడినది నెక్స్ట్ వీక్లో పెట్టుకోండి, మాట్లాడుకోండి. ఒకసారి మీ అమ్మ నాన్నగారితో అబ్బాయిని మాట్లాడండి, లేకపోతే ఈ అమ్మాయితో వాళ్ళమ్మ నాన్నగారు అబ్బాయి అమ్మ నాన్నగారిని మాట్లాడేవ్వండి. మీరు మాట్లాడుకున్నాక డిసైడ్ అవ్వండి, కంగారుగా డిసైడ్ అవ్వద్దు. పొద్దున ఒక ఆవిడ ఫోన్ చేసింది, సార్ మేలో పెద్దమ్మాయి చేసేద్దాం అనుకుంటున్నాను, ఆగస్టులో చిన్నమ్మాయి చేద్దాం అనుకున్నాను అంది. ఏంటమ్మా ఇది బొమ్మలాట, లేకపోతే శ్రీరాముడు దేవుడు పెళ్లి చేస్తున్నావా అన్న. ఇవాళ నువ్వు ఇప్పుడు మార్చిలో నువ్వు ఫోన్ చేసి మేలో పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు, ఏం జరుగుతుంది అనుకుంటున్నావు? ఏదైనా చిన్న ఇష్యూ జరుగుతుంది, నీ కుటుంబానికి మచ్చేగా, నీ వంశానికి మచ్చేగా, ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు దాకా స్టార్టింగ్ వరకు అన్నమ్మ లేట్ చేసుకుంటూ వస్తారు, ఇక వచ్చిన కానించి కంగారు పడతారు. ఇంకా ఏంటి ఇంకా ఏంటి ఇంకా ఏంటి, అదేదో మీరు ఇంకో 2 సంవత్సరాల ముందు బిగించేయచ్చుగా. ఇంకోటమ్మా, సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి. ఎంతవరకు సెటిల్ అవ్వాలి? ఇదే అబ్బాయికో అమ్మాయికి ఈ ఇబ్బందులు తక్కువ అమ్మా, అబ్బాయికి ఇబ్బందులు ఎక్కువ. ఇదే అబ్బాయికి సెటిల్ అవ్వలేదని పిల్లనవ్వట్లేదమ్మా. ఓకే సరే అని ఈడు నానా తిప్పలు పడి ఆ 10 లక్షల ప్యాకేజీ నుంచి ఒక 20 లక్షల ప్యాకేజీకి వెళ్ళి, ఆ 20 లక్షల ప్యాకేజీలో మళ్ళా ఈ 20 లక్షల ప్యాకేజీకి వెళ్ళాలంటే ఇతర వయసు 30+ వస్తామ్మా, 30+ వస్తుంది. అప్పటికి ఈడి ఏదో ఒక ఇల్లు స్థలమో కొనుక్కొని ఈఎంఐలతోనే. అమ్మా ఊళ్ళో ఎవరికైనా ఇల్లు వాకిళ్ళు ఏదో స్థలాలు పొలాలు ఉంటాయమ్మా. అక్కడి నుంచి ఇక్కడ రాగానే, హైదరాబాద్ రాగానే ఇక్కడ వెళ్ళి ఉండాలనుకుంటే అలా పెళ్లి లేట్ చేస్తున్నారు. రేపొద్దున అతనికి 32, 35, 38, 40 వస్తే 40 ఏళ్ళకి 22 లక్షల ప్యాకేజ్ చాలదండి, 35 ఏళ్ళకి మినిమం 30 లక్షలు ఉండాలండి, ఆ ఇల్లు ఆ ఏరియా కరెక్ట్ కాదండి, ఇంకో ఏరియాలో కొనుంటే బాగుండేది. ఇంకా కాంప్రమైజ్ అవరా? ఎంతవరకు కాంప్రమైజ్ లేదు? ప్రస్తుతానికి చేసుకొని ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఉండి ఇద్దరు ఈఎంఐలు పెట్టుకుని ఇంకో చోట ఇల్లు కొనుక్కోండి, ఇది అమ్మేసుకోండి. లేకపోతే అది ఆలోచన లేదమ్మా. మనం వెళ్ళే టయానికి అక్కడ అన్నీ సెట్ అయి ఉండాలి. మనం రెస్టారెంట్కి వెళ్తే ఎలా అన్నీ సెట్ అయి ఉంటాయో అలా ఈ పాప పెళ్లి చేసుకుని వెళ్ళే టయానికి అక్కడ అన్నీ సెట్ అయి ఉండాలి. నేను కూడా తీసుకెళ్తున్నావు, నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటున్నాయి? నువ్వు తీసుకొచ్చిన ఆస్తులు ఎక్కడ ఉంటున్నాయి? నీ పేరు మీద నీ బీరువాలో, నీ అమ్మగారి బీరువాలోనో నీ బీరువాలోనో ఉంటున్నాయి ఆస్తులు. నువ్వు తీసుకెళ్ళిన బంగారం ఎక్కడ ఉంటుంది? నీ బీరువాలోనో నీ అమ్మగారి బీరువాలోనో ఉంటుంది. ఆఖరికి మొగుడు పట్టుకుంటా కూడా ఇవ్వవు, ఏదో అగ్గు చేసుకున్నప్పుడు తప్ప ఆయనకి తగలదు ఆ బంగారం. ఇంకెందుకమ్మా నేను తెచ్చాను ఈవిడ ఆలోచన, వాళ్ళ ఆలోచన. ఒక 1/2 కిలో అన్నా తెస్తే బాగుండండి, ఒక 20 తులాలు కావాలి, ఒక 40 తులాలు కావాలి. అత్తగారు ఆలోచన, అబ్బాయి తరపు మదరు. ఎందుకమ్మా ఏం చేసుకుంటావు 20 తులాలు 40 తులాలు? నీకేమైనా ఇస్తుంది ఎప్పుడైనా పండగకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఇస్తా, నీ కోళ్ళు ఇవ్వదు కదా. ఆవిడే పెట్టుకుంటే మిగిలి పుట్టింట్లో పెట్టుకుంటుంది. నీ దగ్గర ఉంటల్లా, ఏ అత్తగారి దగ్గర వాళ్ళ కోడళ్ళు ఉంటల్లా, ఉంటాకి ఇష్టపడతల్లా. ఇంకెందుకు నీకు అంత కావాలి ఎంత కావాలని? నీ కొడుకు ఒప్పుకుంటే వాడు కొనుక్కుంటాడు, ఓపిక లేదు అలాగే ఉంచుతాడు. బంగారం లేనివాడు బతకట్లేదా? ఇల్లు లేనివాడు బతకట్లేదా? ముందు పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నించండి. బంగారం ముఖ్యం కాదు, ఆస్తులు ముఖ్యం కాదు, ఇల్లు ముఖ్యం కాదు. హైదరాబాద్లో ఇల్లుంటేనే పెళ్లి చేస్తాను, మా అమ్మాయిని ఇస్తాననే కాన్సెప్ట్ నుంచి బయటికి రండి దయచేసి. ఇల్లు కొనుక్కోవాలని ప్రయత్నించండి. రేపు పెళ్ళైనా కొనుక్కునేటట్టు మీరు, మీ పెద్దలు, అమ్మాయి తరపు పెద్దలు కానీ అబ్బాయి తరపు పెద్దలు కానీ, రేపు పెళ్ళైనాక అమ్మా మీకు నెక్స్ట్ కారు కొనేసుకున్నారు కాబట్టి ఇల్లు ఒకటి చూడండమ్మా, ఇదిగో మీ ఇద్దరు ఈఎంఐ పెట్టుకోండి, మీకు డౌన్ పేమెంటా ఇలా ఓపుకుందా ఇవ్వండి, ఆ 10 లక్షలు డౌన్ పేమెంట్ ఇస్తాం, 20 లక్షలు డౌన్ పేమెంట్ ఇస్తాం, మీరు ఈఎంఐ పెట్టుకోండి కొనుక్కోండి. అది లేకుండా స్టార్టింగే ఇల్లు కావాలి, స్టార్టింగే ప్రాపర్టీస్ ఉండాలి. ఇల్లు ఉండాలమ్మా, సొంత ఇల్లు అయితే ఉండాలి. ఎందుకంటే నా కూతురు అనుకో, నా కూతురుని పంపించినప్పుడు సొంత ఇల్లు లేకుండా అద్దెట్లో ఉంటే అదొక చిన్నతనంగా ఉంది. వాళ్ళ మా కాలంలో ఏ ఇల్లు ఉన్నా పర్లేదు, ఫ్యామిలీ చూసేవాళ్ళు, ఫాదర్ అలాంటి వాడో లేకపోతే వాళ్ళ తాతగారు అలాంటి వాడో చూసేవాళ్ళు, పిల్లలు ఇచ్చేవాళ్ళు. ఇవాళైతే మాత్రం అసలు అలా చూస్తా కూడా ఛాన్స్ లేదమ్మా. నెక్స్ట్ జనరేషన్ చూస్తా కూడా ఛాన్స్ లేదు. నాలాంటి మ్యారేజ్ బ్యూరో దగ్గరికి ఎందుకు వస్తున్నారు? నా దగ్గర టోటల్ మ్యారేజ్ బ్యూరోలు 13,000 మ్యారేజ్ బ్యూరో నెంబర్లు ఉన్నాయమ్మా. నా ఒక్కరి దగ్గర 13,000 ఉన్నాయి. అంటే ఇంకెన్ని ఉంటాయి? నాకు తెలిసి ఒక 25,000 ఉంటాయి. ఏది ఏపీ తెలంగాణ గురించి చెబుతున్నా. 25,000 మ్యారేజ్ బ్యూరోస్ ఉంటే అసలు ఈ మ్యారేజ్ బ్యూరో దగ్గర మీరు రావటానికి రీజన్ ఏంటంటే రీజను బంధాలు లేవు, అనుబంధాలు లేవు, చుట్టరకాలు లేవు, ప్రేమలు లేవు, ఆప్యాయతలు లేవు.
ఏమీ లేవు, అంతా కమర్షియాలిటీ. ఇంక ఈ కమర్షియాలిటీలో నీకు బంధాలు లేనప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చారు. మాలాంటి వాళ్ళు వచ్చినాక కొందరు వస్తారు, సార్ మీరేమన్నా ఫ్యామిలీ ఎంక్వైరీ చేస్తారా అని. ఇక్కడ కూర్చొని మీకు సంబంధాలు పంపించి మీరు తెచ్చిన సంబంధాలను అవతల బ్యూరోలతో మాట్లాడి అది ఓకే అంటే మళ్ళీ ఆ పేరెంట్ని మిమ్మల్ని మాట్లాడించి అది ఓకే అంటే మీకు పెళ్లి చూపులు పెట్టించి ఈ తిప్పలే పడతామా? బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ చేయగలమా? నేను చెబుతా సార్ మేడం, బ్యాక్గ్రౌండ్ ఎంక్వైరీ మా దగ్గర ఉందో, డిటెక్టివ్లు ఉంటాయి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి అంటే అది కూడా అఫీషియల్ ఉండదు, అన్అఫీషియల్ ఉంటుంది. వాళ్ళకి పేమెంట్ 1,50,000 అలా ఉంటాయి వాళ్ళకి. నేను ఫస్ట్ నా కస్టమర్కి కానీ నా దగ్గరకు వచ్చిన క్లయింట్కి కానీ నేను విడమర్చి చెబుతా, అమ్మ పెళ్లి చేసుకుంటానికి ప్రయత్నించండి, తొందరగా చేసుకుంటానికి ప్రయత్నం. అందరూ పెళ్లి చేసుకుంటాకి వస్తారమ్మా, తొందరగా పెళ్లి చేసుకుంటానికి ప్రయత్నించండి. మీరు ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటా ప్రయత్నిస్తే మీకు అంత తొందరగా పిల్లలు చేతికి వస్తారు రేపు ఫ్యూచర్లో. దేనికోసం అమ్మా? మనం దేనికోసం పుట్టాము? ఎవరో కావాలని పుట్ల, మనం దేనికోసం పుట్టాము. పుట్టినాక మనం ఏం చేయాలి? పెరిగాము, చదువుకున్నాము, జాబ్ చేసాము. నెక్స్ట్ ఏంటి? మన నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకోవాలి కదా. మన అమ్మోళ్ళు ఏం చేశారో, మన నానమ్మోళ్ళు ఏం చేశారో, మన అమ్మమ్మోళ్ళు ఏం చేశారో మనం అదే చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ తయారు చేసుకోవాలి. నెక్స్ట్ జనరేషన్కి మీరు లేట్ చేస్తున్నారు. ఈ లేట్ అవ్వటం వల్ల మీకు పిల్లలు లేట్ అయిపోతున్నారు, ఆ నెక్స్ట్ జనరేషన్ లేట్ అయిపోతుంది. మీరు ఇక్కడ తరాన్ని చంపేస్తున్నారు, మీ నెక్స్ట్ జనరేషన్ తరాన్ని చంపుతున్నారు. మీరు 40 ఏళ్ళకో 30 ఏళ్ళకో పెళ్లి చేసుకొని మీరు వాళ్ళకి ఎప్పుడు పెళ్లి చేస్తారు? ఒక తల్లి తండ్రి వాళ్ళు భూమి మీదకి వచ్చిన బాధ్యత ఎప్పుడు తీరుతో తెలుసా అమ్మా? వాళ్ళ పిల్లలకి పెళ్లి చేసిన రోజు తీరిపోతాయి. మనవళ్ళని చూడాలి, మనవరాలను చూడాలి, వాళ్ళ బాటసాలను చూడాలి, వాళ్ళ సంవత్సరాలు చూడాలి. ఈ కాదమ్మా కావాల్సింది. నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లలకు అన్నాను, నా పిల్లలకి పెళ్లి చేశాను. ఇక నా వంతు నాకు భూమి మీదకి వచ్చిన టైం అయిపోయింది. ఇక మిగతా అంతా నాకు బోనస్. నేను బోనస్, అది 70 బతుకు, 80 బతుకు, 100 బతుకు, నువ్వు బోనస్ బతుకుతున్నావు ఇక్కడ. అది కావాలి, దానికి కావాలి. కానీ ఇంకా ఏదో చేయాలి, ఏదో చెందాలన్న ఆలోచనతో మాత్రం ఉన్నారమ్మా. కొంచెం దయచేసి మార్చుకోమని చెబుతున్నాను. నేనైతే కొంచెం చెబుతానమ్మా, మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెబుతాకు ప్రయత్నిస్తాను. అది పెళ్లి సంబంధాల విషయంలో ఒక అబ్బాయికి ఆస్తులు అంతస్తులు ఉండాలని ఆడపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కోరుకుంటున్నారో, అలాగే అమ్మాయి ఎంత చదువుకున్నా ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా కట్న కానుకలు ఇవ్వాలి అని అబ్బాయి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఆడపిల్ల అంటే గుండెల మీద కుంపటి, గుదిబండ ఇలాంటి మాటలు వినేవాళ్ళం. ఇప్పుడు ఏమైనా పరిస్థితుల్లో మార్పులు వచ్చాయా, ముఖ్యంగా కట్న కానుకల విషయంలో? గుదిబండ అటువంటి మాటల్లో చాలా మార్పులు వచ్చినాయమ్మా. అసలు ఇవాళ అటువంటి మాటలు పలకటానికి కూడా మనకు అర్హత లేదు. ఇవాళ మగపిల్లోడు గుదిబండ. ప్రతి ఫ్యామిలీలో ప్యాకేజ్ ఎక్కువ లేని మగపిల్లోడో, ప్రాపర్టీ ఎక్కువ లేని మగపిల్లోడో వాళ్ళ పేరెంట్స్ గుదిబండే. ఆడపిల్ల అలా కాదమ్మా. ఇవాళ ఆడపిల్లలు అంటే నేను కొన్ని పదాలు చెప్పకూడదు, చదువుకొని మినిమం డిగ్రీనో, బీటెక్కో, ఎంబీఏనో ఈ ఎక్కువ చదువుతున్నారమ్మా. చదువుకొని హైదరాబాద్లో, ఎక్కువ హైదరాబాద్, 80% హైదరాబాదే, మిగతా చుట్టుపక్కల ఎక్కడన్నా విజయవాడ, వరంగల్, వైజాగ్, తిరుపతి అలా ఉంటారు, కరీంనగర్ అలా ఉంటారు. ఒక 20,000 30,000 సంపాదించే ప్రతి ఆడపిల్ల ఉన్న పిల్లగా, ఆ పిల్ల లేని పిల్ల కాదు. చాలామంది నాకు ఫోన్ చేసి, సార్ ఎవరన్నా లేనమ్మాయి ఉంటే చేసుకుంటామండి అంటారు. ఇవాళ లేనమ్మాయిలు ఎవ్వరూ లేరమ్మా. ఏ పాప అయితే నీకు 30,000 40,000 50,000 పైన సంపాదిస్తుందో మినిమం, ఇక మ్యాక్సిమం వదిలే అమ్మ, నేను మినిమం చూస్తున్నా, ఆ పిల్లలు కూడా ఉన్న పిల్లలే, లేని పిల్లలు కాదు. వాళ్ళకు కూడా ఈ పాపకు 30,000 అంటే ఇంచుమించు 3,60,000 4 లక్షల ప్యాకేజీ ఉన్నా కూడా ఆ పాపకు కూడా 15 లక్షల ప్యాకేజ్ అబ్బాయే కావాలి. ఈ పాప 50,000 కట్నం ఇచ్చినా, లేకపోతే 50 లక్షలు కట్నం ఇచ్చినా, 50,000 కట్నం ఇచ్చే లెక్కైతే ఆ పాపకి సుమారు 1 కోటి ఆస్తున్నోడు కావాలి. కాన్సెప్ట్ ఇది. కానీ మగపిల్లల తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే, ఫస్ట్ పిల్ల బాగుండాలండి అని అంటున్నారు. నెక్స్ట్ పిల్ల సెట్ అయింది అనగానే, సార్ ఏమిస్తారో కనుక్కోండి. ఇక బిగిను, ఇక వాళ్ళ కోరికలు బయటకు వస్తాయి ఒకటి. ఏమిస్తారో కనుక్కోండి, ఎంత ప్రాపర్టీ ఇస్తారంట, ఎంత గోల్డ్ పెడతారంట, నెక్స్ట్ ఏంటంట, ఇది బిగిను. ఓకే, ఈ గేములు నడుస్తున్నాయి అమ్మా. ఈ ఆడపిల్లల గేములు, మగపిల్లల గేములు, ఇద్దరు గేములు నడుస్తున్నాయి. ఆ గేముల్లో కాంప్రమైజ్ అయిన వాళ్ళకి తొందరగా పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కాంప్రమైజ్ అవ్వని వాళ్ళకి ఎప్పటికైనా కాంప్రమైజ్ అవ్వాల్సిందేనమ్మా. ఎవరైనా కూడా ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలి, ఎంత ఏజ్ వచ్చినా పెళ్లి చేసుకోవాలి. 50 years అమ్మా. ఫస్ట్ మ్యాచ్ వచ్చింది నా కరీంనగర్ నుంచి. 50 years అతనికి ఫస్ట్ మ్యాచ్.
ఏంటి ఎక్కడికి వెళ్తుంది వ్యవస్థ? అతను బిల్డింగ్ ఫోటోలు పెట్టారు, షాపింగ్ కాంప్లెక్స్ ఫోటో పెట్టారు, నాకు అతని ఇల్లు ఫోటో పెట్టారు, చాలా రాయల్టీగా ఉంది. మరి అతనికి పెళ్ళి అవ్వాలా? మరి ఎక్కడ జరుగుతుంది ఇది? నువ్వు ఫస్ట్ ఆశలు పడతాం వల్లేగా. ఆడపిల్ల వైపు నుంచి అయితే అన్ను అబ్బాయికి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అంటున్నారు. మగపిల్లవాడి వైపు నుంచి అన్ను బామ్మర్ది ఉండాలి, లేకపోతే హైదరాబాద్లో ఉండాలి మా అబ్బాయి వాళ్ళ మామగారు వాళ్ళు, ఇలా కోరుకుంటున్నారమ్మా. ఏదైనా కూడా నాకు ఏ కస్టమర్ అయినా కూడా ఏ క్లయింట్ అయినా కూడా వాళ్ళే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళే నష్టపోతున్నారు. మనందరం చూస్తూనే ఉంటున్నాం అమ్మా. నష్టపోయేది వాళ్ళే. తెలుసుకుంటారు, ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నా. మాధవ్ గారు, మీరు ఇందాక ఒక మంచి మాట చెప్పారు. లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకుంటూ వయసుని నిర్లక్ష్యం చేస్తున్నారు, దానివల్ల ఒక తరాన్నే చంపేస్తున్నారు అని. అవునమ్మా, నిజమే. చాలా మంది ఫస్ట్ మంచి ఉద్యోగం అనుకుంటారు, కెరీర్ సెటిల్మెంట్ అనుకుంటూ వయసు అనే దాన్నే పట్టించుకోరు. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి చూస్తుండగానే 30-35 ఏళ్ళు దాటిపోతున్నాయి. మీ సుదీర్ఘ అనుభవంలో అసలు పెళ్లికి ఏది కరెక్ట్ ఏజ్ అంటారు? పెళ్ళికి కరెక్ట్ ఏజ్ అంటే కనుక 25-28 అమ్మా. 25 to 28 కరెక్ట్ ఏజ్ అమ్మా. ఇక దాటుతుందంటే ఇక వాళ్ళది ఇక వాళ్ళ టైం బ్యాడ్ అనుకోవాలి మనం. దీనికి తోడు ఇంకోటి నడుస్తుందమ్మా. ముందు పిల్లోడు నచ్చాలి, పిల్లోడు వైపున ఆస్తి నచ్చాలి. ఈ రెండు నచ్చినాక పిల్ల నచ్చాలి, పిల్లోడు నచ్చాలి. పిల్లోడు ఫోటో పిల్ల ఫోటో 3వ ప్లేస్కి వెళ్ళిందమ్మా. ఈ 3 నచ్చినాక కుటుంబాలు చూస్తున్నారమ్మా, అవి నచ్చాలి. ఈ 4 నచ్చినాక అప్పుడు జాతకాలకు వెళ్తున్నారమ్మా. అక్కడ అయిపోయింది కొలాప్స్, పైలిపోయింది బాంబు. నీకేమన్నా కిడ్నీ బాగాలేదా, నీకేమన్నా హార్ట్ బాగోపోతే, నీకేమన్నా హెల్త్ బాగోపోతే డాక్టర్ దగ్గరికి సెకండ్ ఒపీనియన్కి వెళ్తున్నావు. నీ జాతకం చూపించినప్పుడు ఆ ఆస్ట్రాలజీ దగ్గరికి సెకండ్ ఒపీనియన్కి ఎందుకు వెళ్ళరు? సెకండ్గా థర్డ్ ఒపీనియన్కి వెళ్ళండి. మీకు 4 పాయింట్లు నచ్చినాయి. అక్కడ 4 పాయింట్లు నచ్చినప్పుడు ఒక పాయింట్ దగ్గర ఏదో కొడుతుంది, సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి, థర్డ్ ఒపీనియన్కి వెళ్ళండి, ఇంకో ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి, ఇంకో ఆస్ట్రాలజీ. ఇప్పుడు డాక్టర్ అంటే చదువు అమ్మా, అది చదువు కాదు, అదంతా ఎక్స్పీరియన్సే. జాతకాలు ఎవరు చెప్పినా ఎక్స్పీరియన్స్తో చెబుతారు. సరే, ఈ గురువుగారు ఎలా చెప్పారు, ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఎలా చెప్తారు, ఇంకో గురువుగారి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు తగలేస్తున్నారు, వాళ్ళకు 1000 తగలేయండి, పోతే ఏంటి? ఎవరన్నా మంచి మంచి పాయింట్లు చెప్పి దానిలో లైఫ్ బాగుందండి, వీళ్ళకి పిల్లలు పుడతారండి, వీళ్ళకి ఇబ్బందులు రావండి, అన్యోన్యంగా ఉంటారు అని చెప్తారేమో. ఒక ఆశతో వెళ్ళండి, వెళ్తే హ్యాపీయే కదా. ఇప్పుడు ఈ 3 ఆయన చెప్పాడు, బాగుంది, నచ్చింది. ఈ 3లో ఏమంటే పలానా నేను చెప్పాడని వాళ్ళతో డిస్కస్ చేయండి, తప్పులేదు. మీరు ఈ 4 పాయింట్లు నచ్చినాక కూడా అవతల ఒక్క గురువు గారు నో అని చెప్పడం వల్ల ఈ ఫైల్ తీసి పక్కన పడేస్తున్నారు. ఇక ఫైల్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఇక మళ్ళా ఈ 4 పాయింట్లు కలవటానికి ఒక 6 నెలలు కష్టపడుతున్నాం. మీరు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, లేదా నాలుగు మ్యారేజ్ బ్యూరోలు కష్టపడుతున్నారు. పోయింది. అంటే అన్ని ఓకే అయినా కానీ జాతకం కలవకపోతే జాతకం దగ్గర బాగా అమ్మా, ప్రతి వాళ్ళు జాతకం చూస్తున్నారమ్మా. జాతకం జాతకం జాతకం. డబ్బు కావాలి, ఆస్తి కావాలి, ప్రాపర్టీ కావాలి, ప్యాకేజ్ కావాలి, అందం కావాలి, కుటుంబం కావాలి, అన్నీ కలిసినాక జాతకం కావాలి. దానివల్ల లేటు వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్సు. ఇప్పుడు ప్రకృతి ధర్మంగా మనకి ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలమ్మా. అది దాన్ని ఆపేస్తున్నాం మనం, సైకిల్ని ఆపేస్తున్నాం, బ్రేక్ చేసేస్తున్నాం. జరగాల్సిన మన బాడీలో జరగాల్సినవి జరగట్లా. అది గ్రహించండి, అది గ్రహించట్లా. ఇంకా ఆస్తో ఎంతవరకు ఆశండి, దాని ఎంతవరకు లేదు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనేవాళ్ళు. ఇప్పుడు ఎవరికి అంత టైం ఉండట్లేదు. అసలు 7 తరాలు పెళ్లిళ్ళు లేట్ అయిపోతున్నాయి. అసలు 7 తరాలు ఎక్కడే? ఇప్పుడు ఏదన్నా ఊర్లో నువ్వు ఉండి అదే ఊర్లో కంటిన్యూ అయితే 7 తరాలు ఉంటాయి. ఎవరికాళ్ళు టౌన్ నుంచి సిటీలకు వచ్చేస్తున్నావు. తరాలు ఎక్కడ ఉన్నాయి? అన్న ఎక్కడో ఉంటే తమ్ముడు ఎక్కడో ఉంటున్నాడు, బాబాయ్ గారి పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, ఇంకో బాబాయ్ గారి పిల్లలు ఎక్కడో ఉన్నారు. తరమే లేదు ఇక్కడ. ఇవాళ ఏ తరం ఉన్నా కూడా నా చుట్టాలు, నా అన్నదమ్ములో, లేకపోతే నా పిన్ని గారి పిల్లలు, నా బాబాయ్ గారి పిల్లలు నేను వెళ్తా కలవటానికి కూడా నాకు ఛాన్స్ లేదమ్మా. నేను నా గురించి చెబుతున్నా, నాకు కూడా ఛాన్స్ లేదు. ఏ పెళ్ళికో పబ్బానికి వెళ్ళినప్పుడు ఎరా బాగున్నా ఈడు మా అన్నయ్య అని నా పిల్లలకు చూపించాల్సి వస్తుంది. ఇంతకుముందు అందరూ ఒకే ఊరిలో ఉండటం వల్ల చూపించాల్సి వస్తుంది. చిన్నప్పటి నుంచి పెదనానో, బాబాయో, పిన్నో, మేనత్తో, మేనమామో, లేకపోతే మామయ్యో అని కలిసేవాళ్ళు. ఇవాళ ఇవి లేవు. ఒక ఫంక్షన్లోనే ఉన్నాయి అంతే.
ఆ ఫంక్షన్కి వెళ్తున్నాం, అన్నయ్యని కాసేపు వాటేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం, అయిపోయింది. అన్నయ్య లేదు, ఇక తమ్ముడు లేదు, ఎవడు బతుకుదేరు వాడు. ఇంకేడు తరాలు ఎక్కడేమ్మా? ఇవాళ లొకేషన్ పెట్టుకుని వెళ్తేనే ఆ లొకేషన్ కరెక్ట్గా వెళ్ళలేకపోతున్నాం. ఇక నువ్వు వెళ్ళి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే ఇవాళ అపార్ట్మెంట్ ఫ్లాట్లోనో లేకపోతే ఇండివిజువల్ ఫ్లాట్లోనో పక్కిళ్ళు ఎవరిదో ఈ పక్కిళ్ళు ఎవరిదో పేరే తెలీదు, ఎక్కడ ఎంక్వైరీ చేస్తామమ్మా? నా దగ్గరికి వచ్చే కస్టమర్లు వస్తారు, సార్ ఆ ఎంక్వైరీ కావాలండి. సార్ ఎంక్వైరీ ఎలా వస్తుంది? వాళ్ళ గురించి మీకు తెలుసా అంటారు. సార్ మీ గురించి నాకు ఎంతవరకు చెప్పారో వాళ్ళ గురించి ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి అంతవరకే తెలుస్తుంది. ఇంకా లోతుగా వెళ్ళలేము. లోతుగా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు వెళ్ళి కూడా చేసుకోలేరమ్మా. ఏమన్నది అమ్మా, అయ్యా అనవసరం, పెళ్లి చేసుకున్నామా, నిజాయితీతో బతికామా, కంటిన్యూ చేసుకున్నామా, పిల్లల్ని కన్నామా, వాళ్ళని పెంచుకున్నామా, ఆ కాన్సెప్ట్తో ఉండాలమ్మా. నీకు పాతగా లవర్లు ఉన్నారా, నీకు ఇంతకుముందు లవర్లు ఉన్నారా, నీకేంటి ఏ ఫ్రెండ్స్ లేకుండా ఎవరుంటారమ్మా? నాకే ఉన్నారు పెద్ద రోజుల్లో. 10th క్లాస్లో ఒక ఫ్రెండ్ ఉంది, ఇంటర్లో ఒక ఫ్రెండ్ ఉంది, డిగ్రీలో ఒక ఫ్రెండ్ ఉంది. ఇవాళ కాలంలో ఉండరా? ఉంటారు. దానికి ఏముంది? అయిపోయింది. నువ్వు పెళ్లి చేసుకున్నావు. అమ్మ మీకైతే నేను చెప్పగలిగింది ఒకటి, అబ్బాయికైనా అమ్మాయికైనా, మీ ఇద్దరు ఫోన్లు ఎప్పుడైతే ఒక టేబుల్ మీద అలా ఫ్రీగా వదిలేయగలుగుతారో ఆ రోజు మీ సంసారం సూపర్గా ఉంటుందమ్మా. నీ ఫోన్ నీ దగ్గర దాచుకొని ఆయన ఫోన్ ఆయన దగ్గర దాచుకుంటే మాత్రం మీ సంసారంలో ఎప్పుడు ఏదో ఒక అనుమానం బీజం ఉంటుంది. ఫోన్లు ఫ్రీగా వదిలేయండి. రేపు పెళ్ళిళ్ళు అయినా నేను చెప్పేది అదే. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి, పాతగా పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి 10 ఏళ్ళు అయిన వాళ్ళకి, పెళ్ళి 20 అయిన వాళ్ళకి కూడా చెబుతున్నాను, ఫోన్లు వదిలేయండి. నీ ఫోన్ మొగుడు దగ్గర వదిలేయండి, మొగుడు ఫోన్ నీ దగ్గర వదిలేయండి, పిల్లల దగ్గర వదిలేయండి. ఇక అనుమానం అనే పుండే ఉండదు. హ్యాపీగా వెళ్ళిపోదు మీ జీవితం. ఇంకా చిన్న ఏమన్నా ఇబ్బందులు వచ్చినా కూడా సరిదిద్దేసుకుంటారు, సరిపెట్టేసుకుంటారు ఇద్దరు. నేనైతే అది చేస్తానమ్మా, చెబుతాను కూడా. మాధవ్ గారు, ఇటు అబ్బాయి అమ్మాయికి నచ్చి, తల్లిదండ్రులకి నచ్చి, పెళ్లి చూపులు అయిపోయి, కట్న కానుకలు అన్నీ ఓకే అయిపోయి, ఆ పెళ్లి జరిగిన ఆ పెళ్లి చివరి వరకు ఉంటుందనే గ్యారంటీ కూడా ఉండట్లేదు. ఈ మధ్య కాలంలో సెకండ్ మ్యారేజెస్ బాగా పెరిగిపోయాయి. కారణం ఏంటంటారు? అమ్మ, సెకండ్ మ్యారేజ్లు రావటానికి రీజను సీక్రెట్గా లాక్ ఓపెన్ చేయడం, వాట్సాప్ లాక్ పెట్టుకోవటం, దీనివల్ల ఇద్దరికి డిస్టర్బెన్స్ స్టార్టింగ్ అవుతుందమ్మా. ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అయిందంటే దాంతో ఇంకొంచెం పెరుగుతే వెళ్ళదు, కానీ ఏదైనా డిస్టర్బెన్స్ ఆగదమ్మా. ఆపట్లేదు కూడా ఇవాళ. ఎందుకు ఆపట్లేదంటే ఎవరి ధైర్యం వాళ్ళకు ఉంది, ఎవరి డబ్బు వాళ్ళకు ఉంది, ఎవరి జీతాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఆస్తులు వాళ్ళకు ఉన్నాయి. నాకేంటి, ఇటు అబ్బాయి నాకేంటి, ఇటు అమ్మాయి నాకేంటి, మాకేం తక్కువ. ఈ లోపల వీళ్ళు అమ్మలు ఎంటర్ అవుతారు. మనకేంటమ్మా, నీకు ఇష్టం లేకపోతే వచ్చేయి, నేను చూసుకుంటా అంటది ఈ కూతురు తల్లి. ఈ అబ్బాయి తల్లి ఏముంటుంది, నాన్న నీకేంటి నాన్న, నీకు ఇంకో పెళ్లి చేస్తానమ్మా, ఉన్న పెళ్ళాన్ని సరిదిద్దండి అమ్మా, ఇంకో పెళ్ళిళ్ళు దాకా ఎందుకు, ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ని మీరు క్లారిటీ ఇవ్వండి, సరి చేయండి, ఇంకో పెళ్లి దాకా ఎందుకు, మళ్ళీ ఆని తెచ్చి మళ్ళీ ఆవిడని తెచ్చి మళ్ళా జరిగినవన్నీ చెప్పుకొని ఇంకోటి పెద్ద మ్యాజిక్ ఒకటి జరుగుద్దమ్మా. మా మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వచ్చినప్పుడు అమ్మాయి తరపు డైవర్స్ తీసుకున్న వాళ్ళు వచ్చినా, అబ్బాయి తరపు డైవర్స్ తీసుకొచ్చినా, ఎవరు వచ్చినా కూడా అమ్మాయి వాళ్ళు వచ్చినా అబ్బాయి తప్పు అంటారు, అబ్బాయి వాళ్ళు వచ్చినా అమ్మాయి తప్పు అంటారు. ఎవరు కూడా వాళ్ళ తప్పు, ఇది మా తప్పు అండి, నాకు డైవర్స్ వచ్చినాయి, డైవర్స్ తీసుకున్నాక నా తప్పు ఇది ఉందండి అనేది 100లో 2 ఉన్నారమ్మా. మిగతా వాళ్ళందరూ అవతల మీద బ్లేమ్ చేసేటవి. ఎందుకంటే వాళ్ళు లేరు, వాళ్ళ మీద చేసేస్తున్నారు అంతే. ఇవాళ సెకండ్ మ్యాచ్లో కొన్నమ్మ, పిల్లలు ఉన్న సెకండ్ మ్యాచ్లు చాలా ఇబ్బంది పడుతున్నారమ్మా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పిల్లలుంటే ఈ సెకండ్ మ్యాచ్ అబ్బాయి వాళ్ళు చేసుకోవట్లా. వీడికి పిల్లలుంటేనే పిల్లలున్న అమ్మాయిని చేసుకుంటారు. ఒకవేళ అమ్మాయికి పిల్లలున్నా కూడా ఇప్పుడు నేను చేసుకొని ఆ అమ్మాయి పిల్లలకు కూడా చదివించి, ఆ అమ్మాయి పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసి, ఆ అమ్మాయి పిల్లలకు కూడా నేను చూసుకోవాలా. ఇక అమ్మాయి పిల్ల లేకపోతే ఆ అమ్మాయి కూడా ఏమనుకుంటుంది, ఆయన పిల్లల్ని నేను పెంచాలా, పోషించాలా, డబ్బు తెచ్చేది ఈడే, అయినా కూడా పెంచాలా, పోషించాలా అనే కాన్సెప్ట్లో ఆవిడ ఉంటుంది. దీనివల్ల ఈ పిల్లలున్న అమ్మాయిలకు కానీ పిల్లలున్న అబ్బాయిలకు కానీ మ్యాచ్లు కొంచెం తక్కువ వస్తున్నాయి. వాళ్ళని ఎప్పుడు చేసుకుంటున్నారంటేనమ్మా, ఈ పిల్లలున్న అబ్బాయి అయినా కూడా పిల్లలున్న అమ్మాయిలను కూడా ఈ అబ్బాయికి శాలరీ ఎక్కువ ఉండి ప్రాపర్టీ ఉంటే చేసుకుంటున్నారమ్మా. ఒకవేళ ఆ అమ్మాయికి శాలరీ ఎక్కువ ఉండి లేదంటే ప్రాపర్టీ ఎక్కువ ఉండి పిల్ల పేరు ఎఫ్డీలో పిల్ల పేరు ఆస్తులో ఉంటే అప్పుడు చేసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఆలోచన ఏంటంటే బంధం లేదు, ఫైనాన్షియల్. నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది, నీ దగ్గర అంత ఉంటే నేను రాజీ పడతా, నా దగ్గర ఎంత ఉంటే నువ్వు రాజీ పడతావు. ఇదే కాన్సెప్ట్ నడుస్తుంది. డబ్బుతో కూడిన రాజీ, డబ్బుతో కూడిన వ్యవహారం నడుస్తుంది ఇక్కడ. అది మాధవ్ గారు, ఫస్ట్ మ్యారేజ్కి ఉన్న డిమాండ్ సెకండ్ మ్యారేజ్కి ఉండదు. అయితే ఎన్నో గొడవలు వస్తే గానీ విడిపోరు వాళ్ళు నిజానికి. అయితే అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అసలు విడాకుల దాకా వెళ్లకుండా మీరు ఇలా జాగ్రత్తగా ఉండండి, రేపు ఇంకొకళ్ళు ఖచ్చితంగా మీ జీవితంలోకి రావాల్సిన అవసరం ఉంటుంది,
ఈ సంబంధాన్నే ఈ పెళ్లినే మీరు నిలబెట్టుకోండి అని వాళ్ళకి ఏమైనా జాగ్రత్తలు చెప్తారా? చెబుతానమ్మా. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా నా దగ్గర రండి, నేను కౌన్సిలింగ్ ఇస్తాను, నేను వివరంగా చెబుతాను. మీ ప్రాబ్లమ్స్ని నాకు జెన్యున్గా చెబితే నేను సరిదిద్దడానికి ప్రయత్నిస్తాను. నా వంతు నేను ప్రయత్నం. నేను ఒక 4 జంటలను కూడా కలిపానమ్మా. విడిపోయారు, డైవర్స్ దాకా వెళ్ళారు, కోర్టుల్లో కేసులు వేసుకున్నారు, 498 వేసుకున్నారు, డీవీసీ వేసుకున్నారు, ఎంసీలు వేసుకున్నా కూడా నేను కలిపానమ్మా. ఆ కలిపినప్పుడు నాకు ఆనందం రాలేదు, కానీ ఆ కలిపిన తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టినాకమ్మా ఫస్ట్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు ఆ బాయ్ వాళ్ళు నాకు వచ్చిన ఆనందం ఉందమ్మా. ఇంతకు మించి ఏం కావాలి? ఆ బాయ్ డైవర్స్ దాకా వెళ్ళిన 3 పిల్లలు తర్వాత కలిసి, తర్వాత అలాగ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీకి వచ్చినాక, డెలివరీ పిల్లలు పుట్టినాక ఫస్ట్ ఫోన్ నాకు చేసి, మాధవ్ గారు నా వైఫ్ డెలివరీ అయిందండి, పాప పుట్టింది, బాబు పుట్టాడని చెబితే ఆ ఆనందం వేరమ్మా. నేను అటువంటి ఆనందాలు పొందానమ్మా. అది ఎంత డబ్బు ఇచ్చినా కొనే ఆనందం కాదమ్మా. అది హ్యాపీ. అంటే ఇక పగిలిపోయిన కొండను అతికిచ్చాను నేను. అక్కడ అతికిచ్చి దానిలో నీళ్ళు పోసి చల్లబెడతా అంటే హ్యాపీ. బాగుంటాయమ్మా, చేయొచ్చమ్మా. కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరులో ఎవరో ఒకళ్ళు నా కాంప్రమైజ్. మొన్న ఒక ఆయన వచ్చాడమ్మా, 42 years, ఆయన 35 lakhs ప్యాకేజీలో ఉన్నారు. 9 years సంసారం చేశారు, ఒక పాప ఉంది. ఆయన వచ్చి నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, సార్ ఫస్ట్ చూశాను, మ్యారేజ్ అయిపోయింది, మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు, 9 ఏళ్ళు ఇబ్బంది పడ్డాము, ఇప్పుడు డైవర్స్ నడుస్తున్నాయమ్మా. ఇంకా ఇప్పుడు డైవర్స్ ఇంకా ఫైట్ జరుగుతుంది, కాంప్రమైజ్ అవ్వలా. నాకు ఏదన్నా ఒక మ్యాచ్ చూపిస్తారా అంటే, కొంచెం ట్రావెల్ చేస్తామేమన్నాడు. నేను లివింగ్ రిలేషనా లేకపోతే డేటింగా అన్నా. ఈ 2 కాదండి, జస్ట్ సినిమాలకు వెళ్తాము, జస్ట్ రెస్టారెంట్లకు వెళ్తాము, మేము అర్థం చేసుకుంటాము అన్నాడు. నా దగ్గర కదమ్మా, వేరే ఇళ్ళు ఉంటాయి అమ్మాయి, కొంపలు ఉంటాయి, బూతు కొంపలు, ఆటికి వెళ్ళమ్మా, తెచ్చుకో, నువ్వు 1000-2000 ఇచ్చి తెచ్చుకోమ్మా. నా దగ్గర అయితే అలా ఉండరమ్మా, అలాంటి క్లయింట్లు నా దగ్గర లేరని చెప్పా. రకరకాల మనుషులమ్మా, భయపెట్టి వాళ్ళని సంసారం చేసుకునేవ్వండి. మీరు చెప్పండి, కొంతకాలానికి హెల్త్లు కూడా పనికిరావు, పిల్లలకి పనికిరాట్లా, ఎవరికాడు ఫోన్ చేస్తున్నాడు, వీడికి 40 ఏళ్ళు ఉంటున్నాయి, సార్ 35 ఏళ్ళ అమ్మాయిని పంపించారు. 35 ఏళ్ళు అంటే పిల్లలు పుడతారా? నువ్వు అప్పుడు దాకా ఎందుకు ఉండాలి? నువ్వేదో ముందే నువ్వు 35కి చేసుకుంటే 30 ఏళ్ళ అమ్మాయి వచ్చేదిగా, అప్పుడు చేసుకోవచ్చుగా. నువ్వు 40 దాకా వచ్చేసావు, వచ్చి వాళ్ళు 35 వద్దంటే వాళ్ళ ఆడపిల్లలు 3 ఏళ్ళు మించి ఎవరు ఒప్పుకోవట్లేదమ్మా. ఏ ఆడపిల్లని సరే 3 ఏళ్ళు గ్యాపే కావాలనుకుంటుంది. ఇంతకుముందు 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 16 ఏళ్ళు, 18 ఏళ్ళు గ్యాపులు కూడా ఉన్నాయమ్మా. నా దగ్గరకు వచ్చిన పేరెంట్సే చెబుతారు, నాకు మా హస్బెండ్కి 10 ఏళ్ళు అండి, నాకు మా హస్బెండ్ 11 ఏళ్ళు గ్యాప్ అండి. నడిచిపోయింది ఆ రోజుల్లో. ఇవాళ అట్లా నడవదు. ఇవాళ ఈఎంఐ కూడా సంపాదిస్తుంది. ఆ రోజుల్లో ఆ తల్లులు సంపాదించాలి. ఇంట్లో ఉండేవాళ్ళు, పిల్లల్ని చూసుకునేవాళ్ళు, ఫ్యామిలీని చూసుకునేవాళ్ళు. ఫైనాన్షియల్గా ఆ రోజుల్లో ఫైనాన్షియల్గా ఒకే మనిషి సంపాదించేవాడు కాబట్టి ఆయనక మీద పిల్లలో తల్లి బతకాలి కాబట్టి తల్లికి ముగ్గురితో ఇబ్బందులు వచ్చినా కూడా కాంప్రమైజ్ అయ్యేది. ఇవాళ కాంప్రమైజ్ అవడానికి ఎందుకు కుదరలేదంటే, ఇవాళ ఈ తల్లి కూడా సంపాదిస్తుంది. ఇప్పుడు కొత్తగా ఈ జనరేషన్ తల్లి కూడా సంపాదిస్తుంది. నాకేంటి, నాకు అవసరం లేదు, నువ్వుంటేనే నేను బతుకుతానా, నువ్వు లేకపోయినా బతుకుతాను, నా పిల్లల్ని తీసుకెళ్తా, నా పిల్లల తోడుతో నేను ఉంటాను అనే ధైర్యంతో ఉంటున్నారమ్మా. అయితే ధైర్యం ఉండాలి, నేను కాదన్న, ఆడదానికి ధైర్యం కావాలని కోరుకుంటాను. కానీ ధైర్యంతో పాటు ఒక తోడు ఉండాలమ్మా, ఒక బంధం ఉండాలమ్మా, ఒక స్పర్శ ఉండాలమ్మా. ఆ స్పర్శలోనే అమ్మ జీవితం. నువ్వు ఎన్ని కోట్లు, ఇప్పుడు నీకు ఆకలేసిందమ్మా, నీకు తింటాకి ఏమీ దొరకలా, నీకు 100 నోటు ఇస్తా, తింటావా? ఓ 2000 నోటు ఇస్తా, తింటావా? అక్కడ నీకు కావాల్సింది ఏంటి? ఒక ఇడ్లీనో, ఒక దోశో, లేదా ఒక బిర్యానీనో, ఒక వైట్ రైసో, పప్పు అన్నమో కావాలి. సుఖం ఏంటి? నీ వయసు అయిపోతుంది, నువ్వు ఎంజాయ్ చేసింది లేదు, నువ్వు అనుభవించింది లేదు, నువ్వు ఎండిపోయావు, ముడతలు వచ్చేస్తున్నాయి, మొహం ముడతలు వచ్చేస్తున్నాయి, స్కిన్ ముడతలు వచ్చేస్తుంది, నీకు ఇంకా ఆరాటం. తగ్గించుకోండి, దయచేసి తగ్గించుకోండి. పెళ్లి అనేది 2 జీవితాలను కలుపుతుంది, వేర్వేరు తరాలకి కూడా పునాది వేస్తుంది. ఇలా ఎంతో మంది అమ్మాయిలకి అబ్బాయిలకి మంచి సంబంధాలు చూస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు పోయిస్తున్నారు మీ మ్యారేజ్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు. నమస్తే అమ్మా, నాది హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు. నా పేరు మాధవ్ అండి, కాటాబుత్తల. నమస్తే.